ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. దానికి వివిధ రకాల పరీక్షలు, ఎస్పెషల్లీ అది క్యాన్సర్ అని నిర్ధారణ చేసేది ముక్క పరీక్ష చేస్తాము. ఆ పరీక్ష ద్వారా తెలుసుకొని ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, 2, 3, 4లో ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకుంటే దానికి మంచి వైద్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మణిపాల్ విజయవాడలో దానికి కావాల్సిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ రోబోటిక్ ప్రాస్టేటెక్టమీ అనే సర్జరీ కూడా మన దగ్గర ఉంది. అది నేను చేస్తాను. సో అది దానిలో ఏంటంటే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ని కంప్లీట్గా రోబోటిక్ సర్జరీ ద్వారా, పొట్టకి కీ హోల్స్ ద్వారా రోబోటిక్ సర్జరీ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. అంటే క్యాన్సర్ 100% కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనమాట, ప్రొవైడెడ్ అది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే. సో స్టేజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు లేటెస్ట్గా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఆ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అది ప్రాస్టేట్ వ్యాధి గురించి. ఓకే, ఇది యూరినరీ బ్లాడర్, ఇది ప్రాస్టేట్ గ్లాండ్, ఇది యూరిన్ వచ్చే వే అనమాట. ఈ పార్ట్ యూరిన్ వచ్చే వే అనమాట. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది దీని గురించి అనమాట, ఆ ప్రాస్టేట్ గ్లాండ్ గురించి అనమాట. సో ఇది ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే దానిలో ట్యూమర్ ఉందని అలా చూపిస్తున్నారు. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఇది అనమాట. తర్వాత దీనికి సంబంధించి ఇకపోతే ఈ యూరిన్ సిమ్టమ్స్ ఫీమేల్స్లో కూడా కామన్గా వస్తుంటాయి. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి యూరిన్ సిమ్టమ్స్ అనేవి కామన్గా చూస్తాం. సో ఆడవాళ్ళలో యూరిన్ సిమ్టమ్స్ అనే వాటికి కారణాలు వేరేగా ఉంటాయి. అంటే ఆ మూత్రం సంకోచం యాకోచం ప్రెస్సింగ్ అనేది డిఫరెన్స్ రావడం, లేదంటే డయాబెటీస్ కొంతకాలం ఉన్నప్పుడు అప్పుడు కూడా మూత్రం ప్రెస్సింగ్ సరిగ్గా లేకపోవడం, తర్వాత నార్మల్ డెలివరీస్ కాన్పులు చాలా సంవత్సరాల క్రితం జరిగి ఆ యోనికి సంబంధించిన కండరాలు, యూరిన్కి సంబంధించిన కండరాల్లో మజిల్ టోన్, పట్టుత్వం తగ్గిపోవడం వల్ల కూడా యూరిన్ సింటమ్స్ చూస్తుంటాం. చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఎక్కడికైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా యూరిన్ లీక్ అవ్వడం, బట్టలు కావడం జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా యూరాలజీ డాక్టర్ని సంప్రదిస్తే కారణం ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయవచ్చు. దానికి 2-3 రకాల కారణాలు ఉంటాయి. స్ట్రెస్ యూరినరీ లీక్, అర్జీ యూరినరీ లీక్, ఇన్కాంటినెన్స్ డ్యూ టు లాస్ ఆఫ్ మజిల్ టోన్, న్యూరలాజికల్ కాజెస్, ఇలా చాలా కాజెస్ ఉంటాయి. సో మేము కొన్ని వాటికి సంబంధించిన టెస్ట్ చేసి కారణం ఏంటనేది తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది చేస్తే ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత చాలా మందిలో ఆడవాళ్ళలో గర్భసంచి ఆపరేషన్ తర్వాత యూరిన్ తెలియకుండా లీక్ అవడం అనేది జరుగుతుంది. అది అబ్నార్మల్ కనెక్షన్ బిట్వీన్ కిడ్నీస్ అండ్ యోని మార్గం అనమాట. సో దాన్ని ఫిస్టులా అంటారు. సో ఎస్పెషల్లీ ఆపరేషన్ తర్వాత జరుగుతుంది అనమాట, యాజ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ ది ఆపరేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా సర్జరీ ద్వారా ఆ 2 దారులని సపరేట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఆపరేషన్స్ కూడా ఒకప్పుడు అవన్నీ ఓపెన్ కోత ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో లాప్రోస్కోపీ, పొట్టకి కీ హోల్స్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు కొత్త టెక్నాలజీ, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ప్రాస్టేట్ ఉన్నట్టుగా రోబోటిక్ టెక్నాలజీ, అది కూడా ఉంది మన దగ్గర. సో దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. లాప్రోస్కోపీ కంటే కూడా ఆ రోబోటిక్లో సర్జరీ చేసినప్పుడు బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా కోలుకుంటారు పేషెంట్. ఎర్లీగా వితిన్ 48 hours నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. సో దానిలో అడ్వాంటేజ్ అది ఉంటుంది. మోర్ ప్రెసిషన్ అండ్ యాక్యురసీ, అంటే మనం చేసే ఆపరేషన్ నార్మల్గా నేకెడ్ ఐతో చూస్ చేయడము, లాప్రోస్కోపీ ద్వారా చూస్ చేయడం కంటే కూడా ఆ రోబోటిక్లో 3 dimensional ఇమేజ్లో మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది లోపల టిష్యూలో.
సో అది ఇంకా మోర్ యాక్యురేట్గా జరుగుతుంది సర్జరీ. సో అదొకటి ఉంది. తర్వాత అందరూ కిడ్నీ డాక్టర్ అనగానే అందరూ అడిగేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ గురించి. కిడ్నీ స్టోన్స్ అనేది ప్రత్యేక వయసు ఏం లేదు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. ఆ స్టోన్స్ అనేవి కిడ్నీ లోపల, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ హోమ్లో కిడ్నీ లోపల ఉండొచ్చు. కిడ్నీ నుంచి యూరిన్ తీసుకెళ్లే ట్యూబ్స్ ఉంటాయి, యూరేటర్ నాళం, వాటిలో ఉండొచ్చు. కిడ్నీ నుంచి యూరిన్ వచ్చి స్టోర్ అయ్యే భాగం యూరినరీ బ్లాడర్ అక్కడైనా ఉండొచ్చు అన్నమాట. సో ఈ భాగాల్లో ఏ పార్ట్లో స్టోన్ ఉందనేది మనము స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, వీటి ద్వారా తెలుసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ స్టోన్ లొకేషన్ బట్టి మనం సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది, ఆ స్టోన్ రిమూవల్కి. చాలా మంది అడిగేది ఏంటంటే మందులు ఇస్తే స్టోన్స్ కరిగిపోతాయా? సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చిన్న చిన్న స్టోన్స్ 2 mm, 3 mm, 5 mm వరకు కూడా మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా అడిక్వేట్గా వాటర్ తాగినప్పుడు వాటంతా యూరిన్లో ఫ్లష్ అవుతాయి. అంతేకాని మందులు ఏవో ఉంటే ఇస్తే అవి కరిగిపోతాయి అనేది అపోహ మాత్రమే. సో సర్టెన్ సైజ్ కంటే పెద్ద సైజు స్టోన్స్ ఉంటే వాటి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఏంటంటే చిన్న సైజు స్టోన్స్ అయితే ESWL అంటాం, అంటే షాక్ వేవ్ థెరపీ. జస్ట్ ఇలా ఓపీకి వస్తే మిషన్ మీద పడుకోబెట్టి 1 hour దానికి స్టోన్స్కి వేవ్స్ లాంటివి ఇస్తాం. దాంతో ఆ స్టోన్ డస్ట్ లాగా అయిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది. ఆ టెక్నాలజీ ఉంది మన దగ్గర. అండ్ అనదర్ టెక్నాలజీ ఏంటంటే పాత రోజుల్లో కిడ్నీ స్టోన్స్ ఉంటే సైడ్లో నడుము మీద చాలా పెద్ద ఘాట్ ద్వారా ఓపెన్ చేసి తీసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో కీ హోల్ సర్జరీస్, ఒక 1 cm హోల్ ద్వారా ఎంత పెద్ద స్టోన్ అయినా కిడ్నీలో వచ్చి రిమూవ్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ది లేజర్ వచ్చింది. లేజర్ సర్జరీ ఏంటంటే యూరిన్ పాసేజ్లోంచి కింద నుంచి నార్మల్గా యూరిన్ మనం పాస్ చేసే పాసేజ్లోంచి కిడ్నీలో ఎంత స్టోన్ అయినా సరే లేజర్ ద్వారా పోవడం చేయొచ్చు. సో ఆ టెక్నాలజీ కూడా ఉంది, RIRS అంటాం దాన్ని. సో అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ గూగుల్, ChatGPT, AI ఇవన్నీ చాలా వచ్చినాయి. ఈ టెక్నాలజీస్ డాక్టర్స్ ఆపరేషన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రోబోటిక్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని పనిచేస్తుంది. సో టెక్నాలజీ అనేది మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా అభివృద్ధి వచ్చిందన్నమాట. దాంతో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మెయింటెనెన్స్, పేషెంట్కి ఛార్జ్ చేయడము, మినిమం ఛార్జెస్ చేయకపోతే దానికి మెయింటెనెన్స్ అవ్వాలి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి మినిమం కాస్ట్ అనేది ఉంటుంది, అది తప్పదు. బట్ ది రిజల్ట్స్ విల్ బి గుడ్ విత్ ద టెక్నాలజీ. అండ్ రిగార్డింగ్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్, అంటే కిడ్నీస్ గురించి గుడ్ హెల్త్ హ్యాబిట్స్ మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఏజ్ వైజ్గా అందరికీ కూడా ఏదో ఒకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లము, సమ్ ప్రాబ్లం ఉండొచ్చు ఎవరికైనా. అవి ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే గుండె మీద కానీ, కిడ్నీస్ మీద కానీ, ఇతరత్ర బాడీ పార్ట్స్ మీద కానీ వాటి ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కిడ్నీస్ ఫంక్షన్ పనిచేసే విధానం మీద డ్యామేజ్ చూపించవచ్చు. అది కనుక డ్యామేజ్ అయితే యూరిన్లో ప్రోటీన్ పోవడము, తర్వాత క్రియాటినిన్ అనేది పెరగడము, కిడ్నీస్ పనితనం తగ్గడము, ఇలాంటివి జరగచ్చు. సో అవి రాకుండా ఉండాలంటే ఏజ్ వైజ్గా నార్మల్గా ఉన్న డిసీజెస్ని ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డైట్లో సాల్ట్ సాధ్యమైనంత తక్కువ తీసుకోవాలి. కిడ్నీస్ హెల్త్కి సాల్ట్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నమాట. ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు కిడ్నీస్లో ఫిల్టరింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కిడ్నీస్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. సో సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్, 0 సాల్ట్ అని కాదు, తక్కువ తీసుకోవాలి, సాధ్యమైనంత తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకరోజు ఒక పూట పప్పులో కాసిన వడియాలు వేసుకొని తింటే ఆ వడియాల్లో దాదాపుగా 100 grams సాల్ట్ వచ్చేస్తుంది కొంచెం.
సో అలా ఆలోచించాలి. సాల్ట్ తినడం అంటే మేమేం తినం కదండి అనుకుంటారు చాలామంది. సో సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అది ఇంపార్టెంట్ ఫర్ కిడ్నీస్ హెల్త్. అనదర్ థింగ్ అందరూ అడిగేది రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి ఎవ్రీడే. బాడీకి మినిమం కావాల్సింది 1.5 లీటర్స్, అది కంపల్సరీ తాగాలి. దానిపైన అప్ టు 3 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ డిపెండింగ్ ఆన్ ద పర్టికులర్ పర్సన్. ఒక్కొక్కరు ఒక్కొక్క వెయిట్ ఉంటారు, హైట్ ఉంటారు. ఒక్కొక్కరు కార్డియక్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీస్ ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళకి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వకూడదు అంటే వాళ్ళు 4-5 లీటర్లు తాగకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో ఎన్ని లీటర్స్ అని చెప్తే అంత తాగాలి. ఈ జనరల్ 1.5 to 3 లీటర్స్ అని చెప్పేది అన్ని హెల్తీగా ఉన్న వాళ్ళ కోసం అన్నమాట. సో ఏదైనా పర్టికులర్ ఇబ్బంది ఉన్నప్పుడు పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి, అదొకటి. తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆఫ్ లైట్ మనం ఇప్పుడు చూస్తున్నాము, విపరీతంగా తింటున్నాం తెలియకుండా. అందరూ వారంలో 3 సార్లు 5 సార్లు డైలీ తినేవాళ్ళు కూడా ఉన్నారు. అది తినందే ఉండలేమండి అని చెప్తారు. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ కిడ్నీస్, వెరీ బ్యాడ్ ఫర్ హార్ట్. దానిలో ఉండే ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ దే డ్యామేజ్ ది డైజెస్టివ్ సిస్టమ్, దే డ్యామేజ్ ది కిడ్నీస్ అండ్ దే డ్యామేజ్ ది హార్ట్. అది ఒక్క రోజులో జరగదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది అది. సో మనం మానేసిన అలవాట్లు మార్చుకోవాలన్నా కాన్స్టెంట్గా కొంతకాలం ఫాలో అయితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగాని ఒక నెల రోజులు మానేస్తాను నాకంతా మంచి అయిపోవాలంటే బాడీ అలా యాక్సెప్ట్ చేయదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో అదే రిగార్డింగ్ ఫుడ్. ఇంకేమైనా మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు మీరు. చాలా తక్కువ అండి, 100లో ఒక 1% ఆర్ 2% ఉంటుంది, చాలా తక్కువ. అదే ఇన్ని సంవత్సరాలు అనేం లేదండి, చాలా తక్కువ, వెరీ రేర్ అండి. 1%, 100లో ఒకళ్ళకి చూస్తాం. యూరిన్ ఇబ్బందులు వస్తాయండి. యూరిన్ ఇబ్బందులు స్పీడ్గా రాకపోవడం, సన్నదార పడటం, ముక్కిపోయాల్సి రావడం, రాత్రిపూట ఎక్కువ సార్లు వెళ్ళడం, అర్జెంటుగా వెళ్ళడం, ఇలాంటి యూరిన్ సంబంధిత ఏ లక్షణాలైనా రావచ్చు. యాక్చువల్గా నిద్రపోయాక అసలు వెళ్ళకూడదు నార్మల్గా రూల్. బట్ ఏజ్ వైజ్గా 1 or 2 times వీ మే టేక్ నార్మల్. బట్ ఇప్పుడున్న మన అట్మాస్ఫియర్లో అందరూ ఏసీలో పడుకుంటారు. ఏసీలో పడుకున్నప్పుడు మినిమం 2 times లేవడం అనేది జరుగుతుంది. అనదర్ విషయం ఏంటంటే కిడ్నీస్కి బ్లడ్ సప్లై రాత్రి పడుకున్నప్పుడు మనం లైన్ డౌన్ పొజిషన్లో పడుకున్నప్పుడు బ్లడ్ సప్లై పెరుగుతుంది కిడ్నీస్కి. కిడ్నీస్కి ఎక్కువ బ్లడ్ వెళ్తే ఎక్కువ యూరిన్ ఫామ్ అవుతుంది అనమాట. బ్లడ్ని ఫిల్టర్ చేస్తేనే దానిలో చెడు పదార్థాలని యూరిన్గా మారుస్తుంది కిడ్నీస్. సో అది రీజన్ అవుతుంది. కాబట్టి అది జనరలైజ్ చేసి చెప్పలేము. ఈచ్ ఇండివిజువల్ పర్టికులర్ ఇండివిజువల్కి డయాబెటీస్ ఉందా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఏది నార్మల్ అనేది చెప్పాలి. మోర్ దాన్ 2 times వెళ్ళడం అయితే కంపల్సరీ యూరాలజిస్ట్ కలవడం అయితే మంచిది. కారణం ఏంటనేది తెలుసుకోవాలి. సిస్ట్కి మందులు పనిచేయవండి. ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా సిస్ట్ రిమూవ్ చేసేయడమే. చిన్న కీహోల్ సర్జరీ ద్వారా ఉండదండి, ఏముండదు. సిస్ట్ తీసేయకపోతే ఏమవుతుందంటే కిడ్నీలో పనిచేసే కండ పదార్థాన్ని అది తినేస్తూ ఉంటుంది, నెమ్మదిగా కండని నొక్కేస్తూ ఉంటుంది అన్నమాట. అప్ టు 4 centimeters వరకు బాగానే ఉంటుంది. 4 centimeters దాటిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీకి కాన్స్టెంట్ ఫిక్స్డ్ నెఫ్రాన్స్ ఉంటాయి. కిడ్నీతో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఒక పార్ట్ ఆఫ్ ద కిడ్నీ పోయినట్టు అది మళ్ళీ వెనక్కి రాదు, రీజనరేట్ అవ్వదు. అందుకోసమే ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీలో కిడ్నీలో గడ్డ వస్తే ఆ గడ్డ వరకే తీసుకున్నాం. అది లేటెస్ట్ టెక్నాలజీ అంటాం, పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. ఒకప్పుడైతే పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇచ్చి ఓపెన్ చేసి కిడ్నీ మొత్తం తీసేవాళ్ళం గడ్డ వస్తే కిడ్నీలో. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీలో ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ ఆ గడ్డ వరకే తీయవచ్చు.
సో దట్ మనం ఆ కిడ్నీని సేవ్ చేయగలుగుతాం. లేదండి, దానికి కిడ్నీ సంబంధం లేదు. అది రిపోర్ట్ మీరు చదవకూడదు, అది డాక్టరే చదవాలి, ఇంటర్ప్రిటేషన్ అనమాట. సమ్ టైమ్స్ నార్మల్ రిపోర్ట్ ఉన్నా కానీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అబ్స్ట్రక్షన్ బ్లాక్ ఉందని అర్థం అనమాట. ఆ సైజుని బట్టి కాదండి, 3-4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. డాక్టర్ చూసేవి 3-4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను ఇందాక నుంచి అదే చెప్తుంది, ఈ చాట్ జీపీటీ, ఏ గూగుల్ చదివి మీ అంతటా మీరు రిపోర్ట్ని ఇంటర్ప్రిట్ చేయకూడదు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ కానీ అది డాక్టర్ అనలైజ్ చేయాలి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని నా దగ్గరికి రండి, నేను చూస్తాను, చూసి చెప్తాను. చూస్తాను. నార్మల్గా అప్ టు 1.2 మిల్లీగ్రామ్స్ అనేది నార్మల్ అండి. సో దానికంటే పెరిగే కొద్ది కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందని అర్థం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అదేంటనేది మనం టెస్ట్ ద్వారా డాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి.